హలో ఎవ్రీవన్. ఈరోజు 25 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, మొన్నటితో ఒక సెట్ అయిపోయింది. అంటే 25 రీజనింగ్ చూసాం, 25 జిఎస్ చూసాం, 25 ఆప్టిట్యూడ్ అండ్ 25 ఇంగ్లీష్ చేసి ఉన్నాం 4 వీడియోస్. సో ఈరోజు మళ్ళీ రీజనింగ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. సో ఫిగర్ సిరీస్ అనమాట ఇది. ఫస్ట్ ఫస్ట్ ఇమేజ్ లో ఏముంది? 1 యారో ఉంది, 5 స్టార్స్ ఉన్నాయి. సెకండ్ ఇమేజ్ లో 2 యారోస్ ఉన్నాయి, 4 స్టార్స్ ఉన్నాయి. అంటే యారోస్ పెరుగుతున్నాయి, స్టార్స్ తగ్గుతున్నాయి. ఇక్కడ 3 స్టార్స్ ఉన్నాయి, సారీ 3 యారోస్ ఉన్నాయి, 3 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ 4 యారోస్ ఉన్నాయి, 2 స్టార్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 5 యారోస్ ఉండాలి, 3, 4, 5. అలానే 1 స్టార్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో తర్వాత ఇంకోటి ఉంది, లెటర్స్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? PRTV. అంటే P16 మనకి, R అంటే 18 కదా, T అంటే 20, V అంటే 22. అంటే +2 యాడ్ చేసి ఈ పొజిషన్స్ కూడా మారుస్తున్నాడు. PRTV అంటే V+2 ఎంత? 24. మనకి ఈ ప్లేస్ లో 24 రావాలి. 24 అంటే X కదా. సో X ఇక్కడ ఎక్స్ ఈ కార్నర్ లో ఉంది. సో ఇది రాంగ్. వై ఉండకూడదు, రాంగ్. అసలు వై ఉండకూడదు, రాంగ్. సో ఎక్స్ ఈ కార్నర్ లో ఉంది, 4 డౌన్ యారోస్ ఉన్నాయి, 1 స్టార్ ఉంది. ఇది మన ఆన్సర్. అదే కదా మనకు వచ్చింది. ఎక్స్ ఉంది టాప్ లెఫ్ట్ లో, 5 డౌన్ యారోస్ అండ్ 1 స్టార్. నెక్స్ట్ క్వశ్చన్. 3, 6, 54, 4, 2, 24. దీన్ని ఎలా చేశారు అంటే, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ మల్టిప్లై చేశారు. ఓకే, సో 3 × 6 ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఇప్పుడు ఈ 18 ని 3తో మల్టిప్లై చేశారు. 18 3s 54. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. 4 2 4 2s ఎంత? 8 కదా. ఇప్పుడు 8 ని 3తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది 24. సో ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ ని మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ ని 3తో మల్టిప్లై చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. ఈ లాజిక్ ఫాలో అవుతూ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. 9 × 6 ఎంత? 54. 54 × 3 60 అవుతుందా? అవ్వదు కదా. సెకండ్ ఆప్షన్ చూడండి. 5 × 3 ఎంత? 15. 15 × 3 30యా? కాదుగా. చూడండి, 4 × 3 ఎంత? 12. 12 × 3 36ఏగా. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ మ్యాన్, రాకీ, అతను ఒక మగ మనిషి, said, he is the father of the daughter of my daughter-in-law. He is the father of the daughter. ఆ మ్యాన్ అంట ఒక అమ్మాయికి ఫాదర్ అంట. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ మై డాటర్ ఇన్ లా. రాకీ యొక్క డాటర్ ఇన్ లాకి డాటర్ వాళ్ళ ఫాదర్. సో ఆఫ్ మై డాటర్ ఇన్ లా, రాకీ ఒక పర్సన్, రాకీకి ఒక సన్ ఉన్నాడు. ఆ సన్ కి మ్యారేజ్ అయితే తనకి డాటర్ ఇన్ లా వస్తారనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ పార్ట్ అయిపోయిందిగా, మై డాటర్ ఇన్ లా. సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ మై డాటర్ ఇన్ లా. నా డాటర్ ఇన్ లాకి ఒక డాటర్ ఉంది, ఆ డాటర్ వాళ్ళ ఫాదర్. ఓకే, అంటే రాకీ వాళ్ళ సన్నే కదా అతను. సో ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ ఈజ్ రాకీ రిలేటెడ్ టు దట్ మ్యాన్. రాకీ ఈ పర్సన్ కి ఏమవుతాడు? ఫాదరే కదా అయ్యేది. సో థర్డ్ ఆప్షన్. ఇది చూడండి,
M P T R M R P R. చూడండి, టీకి ముందు పి ఉంది కదా, ఇక్కడ పి పెట్టుకోండి. అండ్ పిటిఎం, సో పిటిఎం, ఎం తర్వాత ఆర్ వచ్చింది. సో సిరీస్ ఏంటి? పిటిఎంఆర్, పిటిఎంఆర్. సో పిఆర్ ఎం. పిఆర్ఎం ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఫుల్ రాయొచ్చు పిఆర్ఎం పిటిటిఎం, కానీ మనం ఇదంతా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. టైం కొంచెంలో కొంచెం అన్నా సేవ్ అవుతుంది కదా. నెక్స్ట్ పేపర్ కటింగ్. సో దీని ఇమేజ్ ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ వస్తుంది, దీని ఇమేజ్ ఇక్కడ వస్తుంది. ఓకే, చూడండి, ఇమేజ్ ఉంది ఓకే, ఇమేజ్ ఉంది ఓకే, కానీ ఇవి 2 ఇమేజెస్ కాదుగా. నెక్స్ట్, ఇవి అసలు ఇమేజెసే కాదు. ఇది చూడండి, దీనికి రిఫ్లెక్షనేగా, ఇది దీనికి రిఫ్లెక్షనేగా, రిఫ్లెక్షనే కదా, రిఫ్లెక్షనే కదా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఆ ఇమేజెస్ అనేవి మ్యూచువల్ గా రిఫ్లెక్ట్ అయి ఉండాలన్నమాట పేపర్ కటింగ్ లో. ఓకే, ఇది చూడండి, రిఫ్లెక్షన్ కాదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ టీచర్స్ ఆర్ సైంటిస్ట్స్. Some teachers are scientists. All scientists are doctors. All doctors are engineers. Okay. So some doctors are teachers. Kada? Some doctors are teachers. Doctors ki teachers ki undi kada manaki. Next, some engineers are teachers. Engineers got teachers lo connect ayyundi kada. Some doctors are scientists. Doctors lo scientists unnaru kada. So all conclusions follow. Some doctors are scientists, okay. All scientists are doctors, okay. కానీ all doctors are scientists కాదు. ఓకే, ఇక్కడ ఇంకా ఉంటారు, కానీ అందరు సైంటిస్టులు డాక్టర్ కానీ అందరు డాక్టర్లు సైంటిస్టులు కారనమాట. ఓకే, అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అగైన్ ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఒక ఇమేజ్ చూడండి, స్క్వేర్ చూడండి. స్క్వేర్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి కిందకి వచ్చింది, కింద నుంచి ఇంకా కిందకి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి కదా. సో ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. అక్కడ స్క్వేర్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అంటే 2 and 4 ఆప్షన్స్ లో మనకి ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఎస్ తీసుకుందాము. ఎస్ కూడా మూవ్ అవుతుంది కదా. ఎస్ ఇటు వచ్చింది, తర్వాత ఈ కార్నర్కి వచ్చింది, కిందకి వచ్చింది, అప్పుడు ఇంకా కిందకి రావాలి కదా ఎస్. సో ఎస్ అనేది ఈ పొజిషన్ లో ఉండాలి. ఆ పొజిషన్ లో ఎస్ సెకండ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఉంది. సో మీరేం చేస్తారు అంటే ఇలా సేమ్ గా ఉన్నది వెరిఫై చేయొద్దు. ఓకేనా, మనం ట్రయాంగిల్ వెరిఫై చేద్దాము. టైం వేస్ట్ అవుతుంది, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, 2 సేమ్ గానే ఉన్నాయి కాబట్టి దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ట్రయాంగిల్ కూడా పైకి మూవ్ అవుతుంది కదా. ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఈ పొజిషన్కి వచ్చింది, ఈ పొజిషన్కి వచ్చింది, ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండాలి ట్రయాంగిల్. అప్పుడు ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టూ 221 199 blank 122 67.
ఫస్ట్ మనం ఇవి డిక్రీజింగ్ మోడల్ లో ఉన్నాయి కదా, డిఫరెన్స్ చూద్దాము. 232 కి 221 కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11 వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11 మైనస్ 9 అంటే 2, 21 మైనస్ 19 అంటే 22. దీని డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి. 12 మైనస్ 7 అంటే 5, 11 మైనస్ 6 అంటే 5. అంటే 11 మల్టిపుల్స్ అయ్యా, అంటే -11 -22, తర్వాత ఏం రావాలి? -33 రావాలి. 199 - 33 ఎంత? 166. వచ్చిన ఆన్సర్ నుంచి 44 తీస్తే 122 రావాలి. 166 - 44 122 వేగా. సో 166 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో సింబల్స్ ఇచ్చాడు, ఆ సింబల్ కి తగిన ఆపరేషన్స్ ఇచ్చారనమాట. వాటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాము. సో 205 గ్రేటర్ దాన్ సింబల్ అంటే ప్లస్ 210 డాలర్ అంటే డివైడెడ్ బై 15 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 2 లెస్ దెన్ అంటే -19. సో 15 టేబుల్ చూడండి. 15 15 1 is 15, 16 మిగులుతుంది, 15 4 60. 14 into 2 ఎంత? 28. 28 minus 19 ఎంత? 28 minus 19, 28 minus 10, 18. 18 minus 9, 9. So 205 plus 9. 205 plus 9 అంటే 214 వస్తుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లయర్స్. PLIERS. ప్లయర్స్ ని MMAFJO గా కోడ్ చేశారు. సో P పొజిషన్ 16, M పొజిషన్ 13, L పొజిషన్ 12, M 13, I 9, A 1, E 5, F 6, R 18, J 10, S 19, O 15. ఇప్పుడు చూడండి, 16 minus 1 మేగా 15, 12 minus 2 10, 9 minus 3 6, 5 minus 4 1, 18 minus 5 13, 19 minus 6 13. అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న దాని నుంచి -1 చేయాలి. అలా -2 -3 -4 చేసుకుంటూ లాస్ట్ పొజిషన్ దాకా వచ్చి డాట్ని రివర్స్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? బ్రెంచ్ అడిగాడు. బ్రెంచ్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అంటే ఆ లెటర్ లో ఉన్న లాస్ట్ పొజిషనేగా. ఇక్కడ ఎంత? 23 minus 1 ఎంత వస్తుంది? 22. 22 అంటే V కదా, Vతో అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, చూడండి బీపీ వచ్చేసింది. బీపీ వచ్చింది లెటర్ లో, నాకు కాదు. ఓకే, సో కాబట్టి ఈ రెండు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు -1 -2 -3 -4 కదా. 14 - 4 అంటే 10 కదా. 10 అంటే J కదా. ఇక్కడ ఏముంది? I ఉంది. మనకు కావాల్సిన J ఇక్కడ ఉంది. సో ఇది మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్పిట్. స్పిట్ ని USKW. చూడండి, S అంటే 19, Q అంటే 21, P అంటే 16, S అంటే 19, I 9, K 11, T 20, W 23. సింపుల్ కదా. +3 చేశాడు. 19 + 3, 16 + 3, 9. ఓకే, 9 + 2, 20 + 3. ఫస్ట్ 19 + 2, తర్వాత 16 + 3, తర్వాత 9 + 2, తర్వాత 20 + 3. అంటే +2 + 3 ఆల్టర్నేట్ గా చేసుకుంటూ వచ్చాడు. సో మనల్ని ఏం అడిగాడు? మాక్. సో 13, 15, 3, 11. సో 13 + 2 కదా. 13 + 2 అంటే 15 కదా. 15 అంటే లెటర్ O కదా. ఓతో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
సో ఇక్కడ ఈఎన్ సేమ్ ఉన్నాయి. సో ఇవి రెండు మనం వెరిఫై చేయక్కర్లా. సెకండ్ లెటర్ ఒకటి వెరిఫై చేసి సరిపోతుంది. మనం 2+2 కాదు +3 చేయాలి కదా. 15 + 3 అంటే 18 కదా. 18 అంటే ఆర్ కదా. సో OREN అనేది మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఓక్యూ ఇచ్చాడు. ఓకే, అది తప్పు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 4 లెటర్స్ ఇచ్చి 4 లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు. వాటిల్లో ఆడ్1 ఏంటి అనేది అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ వాటి పొజిషన్స్ రాసుకుందాం. ఈచ్ ఆప్షన్ కి ఏ అనేది 1, D4, Z26, V22, M13, P16, N14, K11, F6, I9, U21, R18, T20, W23, G7, D4. సో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఆపోజిట్ పేర్స్ ఇచ్చారు కదా అన్నిట్లో. 13, 14, 6, 21, 27 దాని వరకు ఓకే. సో 1 + 3 4ఏగా. 13 + 3 16, 6 + 3 9, 20 + 3 23 అది కూడా ఓకే. ఇంకా తర్వాత ఇది చూడండి, 16 + 11 కూడా ఆపోజిట్ పేరేగా. 9 + 18 కూడా ఆపోజిట్ పేరేగా. 23, 4 కూడా ఆపోజిట్ పేరేగా. మనకి ఇక్కడ 4, 22 ఆపోజిట్ పేర్సా కాదు. ఆపోజిట్ పేర్స్ అంటే సమ్ 27 అవ్వాలి, కానీ ఇక్కడ 26 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఆడ్1 అనమాట. మిగిలిన వాటన్నిటిలో ఆల్టర్నేట్ గా ఆపోజిట్ పేర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. 12, 8, 20, 7, 3, 15. సో ఇవి ఎలా చేశారు అంటే, నేను ఎప్పుడు చెప్పేది, ఇవి కనుక మీకు వెంటనే తట్టితే చేసేయండి, లేకపోతే ఒక 30 సెకండ్స్ చూసి స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ నెంబర్ ని 3తో మల్టిప్లై చేయాలి. దాని నుంచి సెకండ్ నెంబర్ ని 2తో మల్టిప్లై చేసినాక వచ్చిన దానికి తీసేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది అనమాట. 12 3 36, 8 2 16, 36 - 16 20, which is our third number. అలానే 7 3 కూడా. 7 × 3 - 3 × 2. 7 3 ఎంత 21, 3 2 ఎంత 6, 21 - 6 ఎంత 15. ఇప్పుడు ఈ లాజిక్ ని ఫాలో అవుతూ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఆప్షన్ ఉందో చూడాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 9 × 3 - 4 × 2. 9 3s 27, -4 2s ఎంత 8, 27 - 8 19ఏగా. ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ వచ్చింది కదా. అయినా కానీ ఇది ఆన్సర్ కాదేమో, ఒకసారి మిగిలిన కూడా చెక్ చేద్దాం అనుకుంటే మీ దోల, అందుకు నుంచి నేనే అనలేను అనమాట. ఫస్ట్ ఆప్షన్ లో ఆన్సర్ వస్తే లక్కీ. నెక్స్ట్ 14th క్వశ్చన్. సెకండ్ నెంబర్. సో ఇది కూడా అంతే, 4 pairs ఇచ్చారు. అందులో 3 pairs అనేవి సేమ్ లాజిక్ ని ఫాలో అవుతుంది, ఒక పేర్ లాజిక్ ని ఫాలో అవ్వట్లేదంట. సో అసలు ఇది ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఫస్ట్ 320 ఎలా అయ్యింది? ఫస్ట్ 320ని 8 × 40గా రాసుకుందామా? అంటే ఫస్ట్ నెంబర్ ఏగా. మళ్ళీ ఈ 40ని 8 × 5గా రాసుకుందామా? అంటే ఇచ్చిన నెంబర్ స్క్వేర్ × 5 కదా. ప్రస్తుతానికి 8 స్క్వేర్ × 5 అవునా. తర్వాత ఇది చూడండి 11, 968 అంటే 11 × 11 8s 88. 88 పోతే అది 11తో డివైడ్ అవుతుందా? అవ్వదు కదా. 17 - 6 11 అవుతుంది కదా. 11 968, 11 8s 88, 16 - 8 8, 88, మళ్ళీ 11 8s 88. సో 11 × 88, మళ్ళీ 11 × 8 గా రాసుకోవచ్చు కదా. అంటే మనకి ఇక్కడ మనం ఇందాక ఏమనుకున్నావు, ఆ నెంబర్ స్క్వేర్ × 5 అనుకున్నాం, కానీ ఇక్కడ ఆ నెంబర్ స్క్వేర్ × 11 స్క్వేర్ × 8 వచ్చింది, × 5 రాలేదు.
సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే 5 అంటే ఏంటి మనకి 8 - 3 కదా, 8 అంటే ఏంటి మనకి 11 - 3 కదా. సో ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ -3 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి 5 స్క్వేర్ ఎంత 25, 25 ఇంటూ 5 - 3 ఎంత 2, మనకి 50 రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు 100 ఇచ్చారు. సో ఇది మనకి ఆడ్ వన్ అవుతుంది. ఇది చూడండి 6 స్క్వేర్ ఎంత 36, 36 ఇంటూ 6 - 3 ఎంత 3గా, 36 3s ఎంత 3 6 18, 3 3s 9 108. సో ఇది కూడా సాటిస్ఫై అయింది కదా. సో ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ -3 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది అనమాట. ఇది మీకు స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం ఆలోచిస్తే. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. సో సింబల్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి, సైన్స్ ని. నేను చెప్పాను డివిజన్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మైనస్ ని డివిజన్ ని ఇంటర్చేంజ్ చేయాలంటున్నారు. సో 312 ఈస్ డివిజిబుల్ బై 13 ఆర్ నాట్ అనేది చెక్ చేయండి. ఓకే, 13 2s 26, 26 పోతే 52 ఉంటుంది, 13 4 52 డివైడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ని వెరిఫై చేద్దాము. 312 డివైడెడ్ బై 13 ఇంటూ 14 ప్లస్ 207 - 4. మనం ఏమనుకున్నాం 13 2s 26, 13 4s 52. ఓకే, 207 ఇంటూ 14 ప్లస్ 207 - 4 అంటే 203. ఓకే, సో 24 ఇంటూ 14 చేద్దామా. 24 ఇంటూ 14 మనకి 14 4s ఎంత 56, 14 2s 28 ప్లస్ 5 33 and 336 203 539 వచ్చిందిగా. ఓకే, సో ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ 2 3 4 ఆప్షన్స్ చెక్ చేయొద్దు. ఓకే, మీరు మనుషులు కాదు అలా చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ వచ్చిందంటే. ఇచ్చిన వర్డ్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో రాయమంటున్నాడు. డిక్షనరీ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే కదా. సో ఆప్షన్స్ లో చూడండి ఫస్ట్ ఏముంది 4 5, దాని నుంచి ఏం లేవు కదా. సో 4 5 చెక్ చేయండి. ఏపీపీఏ ఏపీపీఏఆర్, ఏపీపీఆర్ రెండిట్లో కామన్ ఉందా. తర్వాత లెటర్ ఈ, తర్వాత లెటర్ ఐ. ఈ ముందు వస్తుందా ఐ ముందు వస్తుందా, ఈనే ముందు వస్తుంది కదా. సో 5 తో స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. సో థర్డ్ ఆప్షన్ లో కానీ ఫోర్త్ ఆప్షన్ లో కానీ మన ఆన్సర్ అనేది ఉంటుంది. ఓహో, మరి ఓకే. సో నెక్స్ట్ 4 1. సో 4 ఏంటి ఏపీపీఆర్, ఏపీపీఏఆర్. 1 ఏంటి ఏపీపీఈ. సో ఫోర్త్ వర్డ్ కి ఫస్ట్ వర్డ్ కి ఏపీపీ ఏపీపీ కామన్ ఏనా. ఏపీపీ తర్వాత ఫోర్త్ వర్డ్ లో ఏ ఉంది, ఫస్ట్ వర్డ్ లో ఈ ఉంది. ఏ ముందు వస్తుంది ఈ ముందు వస్తుందా, ఏనే ముందు వస్తుందిగా. సో 4 ముందు రావాలి, 1 రాకూడదు. సో 5 4 అన్ని చెక్ చేయక్కర్లా, మనకు ఆప్షన్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక ఫిగర్ ఇచ్చాడు, కింద చాలా ఫిగర్స్ ఇచ్చాడు. ఆ చాలా ఫిగర్స్ లో ఇచ్చిన ఫిగర్ ఎందులో ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇంకోటి సింపుల్ మీరు చేసేయచ్చు. చూడండి మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, దాన్ని రొటేట్ చేయకూడదు అనమాట. అది ఇచ్చింది ఏ విధంగా అయితే ఉందో అలానే ఉండాలి. మనకి 4th ఇమేజ్ లో ఉంది. ఓకే, అది ఎక్కడ ఉందంటే ఇదిగోండి. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. లెటర్ సిరీస్ ఎంకేఎస్
ONSMOKNKS. NKS చూడండి ఇక్కడ వచ్చింది కదా. సో NKS పెట్టండి, NKS పెట్టండి, NKS పెట్టండి. సో M తర్వాత O ఉందా. సో ఇదేంటంటే మార్క్స్ ని రిపీటెడ్ గా రాశాడు అనమాట. సో ONM KNS OMNKNS. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. 19th క్వశ్చన్. వేకెంట్ ఎంటీ. సో వేకెంట్ అన్నా ఎంటీ అన్నా ఒకటే కదా. సో మనకేమి ఇచ్చాడు, మీనింగ్స్ ఇచ్చాడు. సో ఎనార్మస్ మీనింగ్ ఏంటి, హ్యూజ్. ఎనార్మస్ అంటే చాలా అని, సఫిషియంట్ అంటే ఓకే అని, యాంపిల్ అన్న సఫిషియంట్ అని అర్థం వస్తుంది, స్మాల్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ 20. సేమ్ మ్యాథమెటికల్ సైన్స్ ఇచ్చాడు. డివిజన్ ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో చూడండి ఫస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 32 - 14 + 18 / 9 × 12 ఎంత వస్తుంది? 9 1s 9 2s 12 2s 24 - 14 + 24 అంటే 10 కదా. 32 + 10 వస్తుంది. మనకు కావాల్సిన 32 - 10 కదా. 32 + 10 22నా కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. 32 + 14 - 18 / 9 × 12 = 22 వస్తుందో లేదో చూద్దాము. 9 1s 9 2s 12 2s 24. 14 - 24 అంటే -10ఏగా. 32 - 10 అంటే 22ఏగా. మనకు కావాల్సిన 22ఏగా. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 392 868 53 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది ఎలా చేయాలి అంటే 392 కదా, 9 × 2 18, దాన్ని 6 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సెకండ్ కూడా అంతే. 8 6 8 కదా, 8 6 ఎంత 48, దాన్ని 6 తో డివైడ్ చేస్తే 8 వస్తుంది, అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 5 3 x అంట, అంటే 3 × x/6 = 5. 3 1s 3 2s x = 10. Okay, third option. 22nd. Azad points towards a picture and says, it's the picture of his mother's father's only granddaughter's only brother. Above. Chudam. So Azad points towards a picture and says, it's a picture of his mother's. First Azad wala mother's wala father's only granddaughters only brother. Granddaughter అంటే ఆజాద్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, అంటే ఆజాద్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ కూతురు పిల్లలేగా. సో ఆజాద్ అను ఇంకొక పిల్ల ఉన్నారు, ఓన్లీ గ్రాండ్ డాటర్. అంటే ఆజాద్ అంటే అబ్బాయి అనేగా. ఓన్లీ గ్రాండ్ డాటర్ ఎందుకు అన్నారంటే ఆజాద్, ఇక్కడ ఆజాద్ జెండర్ మనకి తెలియదు. గ్రాండ్ డాటర్ అన్నామంటే ఇక్కడ ఆజాద్ కూడా గ్రాండ్ డాటర్ అవ్వచ్చు. సో ఆ ఓన్లీ గ్రాండ్ డాటర్ యొక్క ఓన్లీ బ్రదర్, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నట్టు. ఇప్పుడేమంటున్నారంటే హౌ ఇస్ ఆజాద్ రిలేటెడ్ టు ద పర్సన్ ఇన్ ద పిక్చర్. సో ఆజాద్ చెప్తుంది ఈ పర్సన్ గురించి. ఈ పర్సన్ ఎవరు? ఆజాదేగా. ఆజాద్ తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆపోజిట్ ఆఫ్ ఎక్స్. చూడండి ఎక్స్, ఇక్కడ ఏమి యుఎస్ ఉంది, ఇక్కడ కూడా యుఎస్ ఉన్నాయి కదా. సో ఎక్స్ కి ఆపోజిట్ టీ అవుతుంది. 3 సైడ్స్ ఇచ్చి వాటిల్లో 2 సైడ్స్ కనుక సేమ్ ఉంటే ఆ మిగిలిన థర్డ్ సైడ్ రెండింటికి ఆపోజిట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇప్పుడు ఒక క్లమ్జీ ఫిగర్ ఇచ్చాడు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ లో ఏదైతే ఇచ్చిన ఫిగర్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ఈ అడ్డగీత లేదు కదా, ఇక్కడ ఇట్లా గీత ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఉన్నట్టు, అది లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ లో కూడా అంతే, ఈ ఎక్స్ట్రా లైన్ ఒకటి ఇచ్చారు, ఈ లైన్ లేదు కదా అక్కడ, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ ఉన్నట్టుంది కదా, తగ్గిస్తాను సైజ్. చూడండి ఈ పార్ట్ ఇచ్చారు థర్డ్ ఆప్షన్ లో. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఇచ్చిన ఫిగర్ మన యాక్చువల్ ఒరిజినల్ ఇమేజ్ లో ఎంబెడ్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ అ క్వశ్చన్ మార్క్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి, CEGIKMO. సికి అంటే సి అంటే 3, ఈ ఏమో 5. G7, I9, K11, M13, O15 అంటే +2 అంటే ఆడ్ నెంబర్స్ కూడా అనుకోవచ్చు. 15 + 2 ఎంత 17 అవుతుంది. 17 తో 3 లెటర్స్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ చూడండి, M అంటే 13, P అంటే 16, O అంటే 15, S అంటే 19, Q అంటే 17, V అంటే 22, మళ్ళీ S అంటే 19. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కొంచెం +3 - 1, +4 - 2, +5 - 3. సో +3 +4 +5 తర్వాత మనకి ఏం రావాలి, +6 రావాలి. 25 ఆల్టర్నేట్ సిరీస్ లాగా అనమాట. సో 19 + 6 అంటే 25 అవుతుంది. 25 అంటే Y అనేగా, సో ఇదేమో Q, 17 అంటే QY మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది ఇవాళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో 25 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తో వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.